సార్ మేడం అందరికీ నమస్కారం సార్. ప్రోగ్రెషన్ యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రెషన్ ఎట్లా చేయాలనే దాని గురించి ఈ వీడియో సార్. ఇక్కడ ఎస్డిఎంఎస్ అంటే స్టూడెంట్ ఇన్ఫో యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్కు సంబంధించిన లాగిన్. ఇది ఈ లాగిన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి లాగిన్ అవుతే ఇట్లా వస్తుంది. ఇక్కడ 2025-26 సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ వస్తాయి, క్లోజ్ చేసేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద టచ్ చేసేస్తే ప్రోగ్రెషన్కి సంబంధించి ఇక్కడ వస్తుంది. ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అని చెప్తాము. దీనికంటే ముందు ఒకసారి ప్రోగ్రెషన్ యూజర్ మాన్యువల్ ఉంది ఇక్కడ. ఇది టచ్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, యూజర్ మాన్యువల్ ఎట్లా చేయాలనేది. అట్లే వ్యూ సమ్మరీ అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి ప్రోగ్రెషన్ చేశామనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. స్టాటస్ అనే దగ్గర ఈ పెండింగ్ ఉంటే పెండింగ్ ఉన్నట్లు, డన్ అని వచ్చింటే సబ్మిట్ చేసినట్లు. ఈ స్కూల్లో ఈ ముగ్గురు, నలుగురు, 5 ఈ పిల్లలకు పెండింగ్ ఉన్నట్లు. ఇది రిపోర్ట్ చూసుకోవడము. అట్లే ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సెక్షన్ వైజ్ చూడండి. ఫస్ట్ క్లాస్లో ఏ సెక్షన్, సెకండ్ క్లాస్ ఏ సెక్షన్ పెండింగ్ ఉంది ఇక్కడ. మిగతావన్నీ 3rd, 4th, 5th ఫైనలైజ్ చేసేసినారు అని సెక్షన్ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అట్లా అయిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రెషన్ ఎట్లా చేయాలనేది చూద్దాం సార్. నెక్స్ట్ ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఇక్కడ గో ఉంది కదా, గో మీద టచ్ చేసేస్తే ప్రోగ్రెషన్లోకి వెళ్తాము. ఇక్కడ పైన క్లాసు సెక్షన్ అని ఉంటుంది. మనం ఏ క్లాస్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ 1 ఇక్కడ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో చూపిస్తుంది. మనం ఏ సెక్షన్ కావాలనుకుంటే ఆ సెక్షన్ పెట్టేసి గో కొట్టేస్తే ఇక్కడ స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. ఈ సో పిల్లోడు ప్రమోట, ఇక్కడ ప్రోగ్రెషన్ స్టాటస్కు సంబంధించి అంతకంటే ముందు వీడు ప్రమోట్ అయినాడా లేదా, ఇక్కడ ప్రమోటెడ్ అంటే పాస్డ్ విత్ ఎగ్జామ్స్ ఒకటి, నాట్ ప్రమోటెడ్, నాట్ పాస్డ్, రిపీటర్ అనేది ఒకటి. నెక్స్ట్ ప్రమోటెడ్ పాస్డ్ వితౌట్ ఎగ్జామ్ లేకుండా పాస్ అయినాడు ఒకటి, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామ్. మనం మ్యాక్సిమం ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎగ్జామ్ రాసింటే. లేకపోతే ప్రమోటెడ్ పాస్డ్ వితౌట్ ఎగ్జామ్, ఈ 2 ఆప్షన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాము. రిపీటర్ ఎక్కువ పెట్టాము, డిస్కంటిన్యూ కూడా పెట్టాము. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్క్స్, ఫైనల్ మార్క్స్ పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్ అంటే ప్రజెంట్ 24-25లో ఎన్ని రోజులు అటెండ్ అయినారు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 25-26కు వాడి స్టాటస్ ఏమున్నాయంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టడీ ఇన్ సేమ్ స్కూల్ ఉంటుంది, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ. అంటే మన స్కూల్లోనే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతే ఈ స్టడీ ఇన్ సేమ్ స్కూల్ కొట్టేస్తాము. లేక వేరే స్కూల్కి వెళ్తాడు అంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన స్కూల్ ప్రజెంట్ బీపీఎస్ అంటే ప్రజెంట్ ప్రైమరీ స్కూల్ 1 to 5 క్లాసెస్ ఉంటాయి. మనము నెక్స్ట్ క్లాసెస్కు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కు నెక్స్ట్ సెకండ్ క్లాస్ మన స్కూల్లోనే చదువుతాడు కాబట్టి సేమ్ స్కూల్ కొట్టేస్తాము. 3rd క్లాస్ మన స్కూల్లో ఉండదు, సెకండ్ క్లాస్ పిల్లోడు నెక్స్ట్ ఇయర్ 3rd క్లాస్కి పోతాడు, 3rd క్లాస్ మన స్కూల్లో ఉండదు కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని కొట్టేస్తాం. అట్లే 5th కంప్లీట్ అయిన పిల్లలకు కొట్టేసిన తర్వాత ఇక్కడ ఇటుపక్క అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ కొట్టేస్తే ఆ పిల్లవాడి డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. ఈ కింద కరెక్షన్ అనేది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్ అనే ఆప్షన్, మనం ఏదైనా డీటెయిల్స్ తప్పించింటే కరెక్షన్ అనేది వస్తుంది. ప్రజెంట్ కరెక్షన్ ఎనేబుల్ చేయలేదు, అప్డేట్ ఒక్కటే ఉంటుంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఇచ్చి అప్డేట్ కొట్టేస్తే ఆ పిల్లవాడికి ఇక్కడ డన్ అనే స్టాటస్ దగ్గర డన్ అనేది వస్తుంది. ఇక్కడ డన్ అని వచ్చిందంటే ఆ పిల్లవాడికి సబ్మిట్ చేసినట్టు. ఇవి అయిన తర్వాత ఇట్లా అన్ని క్లాసులు అన్ని సెక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఆ స్కూల్ ఫైనల్ సబ్మిట్, అప్పుడు మాత్రమే ఫైనల్ సబ్మిట్ అయినట్టు. ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి పోయిన తర్వాత ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని ఉంది, లాస్ట్ ఆప్షన్, దాన్ని టచ్ చేయాలి. ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐ హియర్ బై డిక్లరేషన్ చెక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే
వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రోగ్రెషన్ ఈ స్కూల్లో 2 సెక్షన్స్ ఇంకా చేయలేదు కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ సబ్మిట్ కొడితేనే ఫైనల్ సబ్మిట్ అయినట్టు, లేకపోతే ఫైనల్ సబ్మిట్ కానట్టు. ఆ స్కూలు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనల్ సబ్మిషన్ కానట్లు. ఇది సార్ ప్రోగ్రెషన్కి సంబంధించింది. థ్యాంక్ యూ సార్.